ఈరోజు నేను ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ చేయబోతున్నానండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ పొడి తయారు చేసి పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, మెంతులు, మిరియాలు, ఇలాచి, లవంగం అండి. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. లోపల వరకు కుక్ అవుతాయి, బాగా అవుతుంది. ఎండు కొబ్బరి అండి, కొంచెం కరివేపాకు, మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నానండి. ఒక కొబ్బరి లాస్ట్లో వేస్తాను. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలండి. మంచి సువాసన వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకోండి. నేను ఇందులో ఒక ఇంగ్రీడియంట్స్ అనేవి మర్చిపోయానండి, రైస్ అండి. రైస్ కూడా కొంచెం వేసుకోండి. మనం సాంబార్ చేసేటప్పుడు ఆ వాటర్ అనేది సపరేట్ అవ్వకుండా మనకి బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక్క చిన్న టిప్ అండి, ఎక్స్ట్రా టిప్. ఇది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒక్కసారి మీరు సాంబార్ పొడి తయారు చేసి చూసుకోండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. మంచి సువాసన వస్తుందండి. ఇదే టైంలో కొబ్బరిని యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి. కొబ్బరి వేసి ఇంకొక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత అయిపోతుంది ఇది. చూడండి, ఇదే విధంగా కలుపుతూ చేసుకోండి, లేదంటే మాడుతాయండి. 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. దాంట్లో ఉన్న ఆ తడంతా పోతుందండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఫ్రై అయిపోయాయండి. దీనికి కొంచెం ఇప్పుడు చల్లారించుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ జార్లో వేసుకున్నాను. మెత్తని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, సాంబార్ పొడి తయారైపోయిందండి. ఇది ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఒక 2 మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మనం సాంబార్ చేసుకునేటప్పుడే పసుపు ఇంకా ఇంగువ యాడ్ చేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చాలా బాగుంటుందండి. కేరళ స్టైల్ సాంబార్ పొడి అండి ఇది. ఎప్పుడు మనం సాంబార్ చేసుకున్నా ఇదొక 4 స్పూన్స్ వేసుకోండి. క్వాంటిటీ బట్టి ఎక్స్ట్రా పెంచుకోండి. ఒక 4గురికి కావాలనుకునేటప్పుడు ఒక 4 స్పూన్లు యాడ్ చేసుకోండి.